పోల్ యుద్ధానికి భాగ్యనగరం సిద్ధమైంది. సార్వత్రిక సమరంలో మేము సైతం అంటూ ఓట్ల పండుగలో హైదరాబాద్ ఓటర్లు భాగస్వామ్యం కాబోతున్నారు. తమ తలరాతను తామే రాసుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని సంధించబోతున్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. 4వ విడత ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మినీ భారత్గా పిలువబడుతున్న హైదరాబాద్లో దేశ నలుమూలలకు చెందిన ప్రజలు ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. ఇక ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఓటర్ స్లిప్ల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక హైదరాబాద్ లో పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకు ఈసీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇప్పటికే అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, చైతన్యవంతమైన యువత ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కొంతమంది సొంత ఊళ్ళలో ఓటేసేందుకు వెళ్లడంతో హైదరాబాద్ లో తక్కువ ఓటింగ్ నమోదుకు కారణాలు చెబుతున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణలో పాటు ఏపీలోని స్వగ్రామాలకు ఓటర్లు వెళుతున్నారు. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో లోక్సభ ఎన్నికలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు, ప్రలోభాలకు తావులేకుండా అడుగడుగునా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్ అయిన రాచకొండలో పోలీసులు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్ లో 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 3396 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 553 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు. ఆదివారం ఎన్నికల సామాగ్రి పోలింగ్ బూత్లకు చేరుకునేందుకు అన్ని రూట్లు సిద్ధం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 చెక్ పోస్టులు ఉండగా ఇందులో ఇంటర్ డిస్ట్రిక్ట్ తో సహా అన్ని చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 11.9 కోట్లు సీజ్ చేశామని సిపి తరుణ్ జోషి తెలిపారు. 2242 లీటర్ల మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై 30 ఎన్డీపీసీ కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ గల గృహోపకరణాలు సీజ్ చేశారు రాచకొండ పోలీసులు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రౌడీ షీటర్స్, నేరస్తులపైన 4892 మందిని బైండ్ ఓవర్ చేశారు. 806 ఆయుధాలను డిపాజిట్ తీసుకున్నామని, 14 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు చేపట్టామని సిపి తరుణ్ జోషి తెలియజేశారు. 114 సార్లు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపుతూ ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారని రాచకొండ పోలీసులు తెలియజేశారు. అయితే పోలింగ్ స్టేషన్స్, ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్ర పోలీసులతో సహా మొత్తం 8500 మందితో బందోబస్తు ఉంటుందని, ఎమర్జెన్సీ సమయాల్లో 47 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ యూపీఐ పేమెంట్స్ పై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 5 కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన, ఎంసీసీ వైలేషన్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. టోటల్ మాకు రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో 3396 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ టోటల్ నుంచి అబౌట్ 16% క్రిటికల్. తర్వాత 1590 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్ లో మా పోలీస్ ఆఫీసర్స్ కి స్టాటిక్ ఫోర్స్ పెడతాము. తర్వాత ది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో అన్ని సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తాము. మాకు 5 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తున్నాయి. మేజర్లీ భువనగిరి ఇస్ అబౌట్ 80%, మల్కాజ్గిరి అబౌట్ 55%. ఈ 2 కాన్స్టిట్యుయెన్సీ కోసం నేను పోలీస్ నోడల్ ఆఫీసర్.
ఈ కాకుండా చెవెల్లా అబౌట్ 18%, దెన్ అబౌట్ 0.1% ఆఫ్ హైదరాబాద్ అండ్ 5% ఆఫ్ నాగర్ కర్నూలు కూడా మాకు వస్తున్నాయి. టోటల్ రాచకొండ పోలీస్ తరఫు నుంచి అబౌట్ 6,000 ఇన్ అవర్ టోటల్ స్ట్రెంగ్త్ ఇంక్లూడింగ్ ఆల్ ద సివిల్ అండ్ ఏఆర్ ప్లస్ హోమ్ గార్డ్స్ కలిపి. బయట నుంచి కూడా మాకు ఫోర్స్ వస్తున్నాయి, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ప్లస్ టీఎస్ఎస్పీ బెటాలియన్స్ ప్లాటూన్స్. పోలింగ్ డే రోజు ఏం ప్రాబ్లం లేదు. అది ఈవీఎంస్ లో ప్రాబ్లం వస్తే మాకు ఈవీఎంస్ రిప్లేస్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. వీ విల్ బి సపోర్టింగ్ ద కన్సర్న్ పోలింగ్ స్టాఫ్ ఫర్ రిప్లేస్మెంట్ ఆల్సో. మేము అందరికీ బైండ్ ఓవర్ చేసాము మోర్ దెన్ 4,000 డిఫరెంట్ కేటగిరీ హిస్టరీ షీటర్స్. కొంతమంది రౌడీస్ ఉన్నారు, కొంతమంది పాత కేసెస్ ఉన్నాయి, ఎలక్షన్ అఫెన్సెస్ లో కూడా కొంతమందికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి గుడ్ బిహేవియర్, మంచి బిహేవియర్ కోసం మేము బైండ్ ఓవర్ చేసాము. సో పబ్లిక్ కి అపీల్ ఉంది, ఆ రోజు మార్నింగ్ 7 to 6 sufficient time is there, 11 hours is given for the voting. Please come out and vote freely and fairly without any kind of inducement.